హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ టిఫిన్లోకైనా చాలా బాగుంటాయి. ఇడ్లీ పెట్టిన తర్వాత పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా, తర్వాత రోజుకి అది పనికిరాదండి. ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీలు అనేవి పుల్లగా వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఇలా పునుగులు వేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది మిగిలిపోయిన ఇడ్లీ పిండి అండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇది తర్వాత రోజు ఈ పిండితో ఇడ్లీలు పెట్టుకుంటే ఇడ్లీ అనేది అస్సలు బాగోదండి, కొంచెం పుల్లగా అనిపిస్తాయి, టేస్ట్ అనేవి అంత బాగుండవు. ఈ పిండితో పునుగులు కానీ లేదంటే దోశలు కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. పునుగులు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. ముందుగా ఈ ఇడ్లీ పిండిలో 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. మీరు పిండిని తీసుకునే దాన్ని బట్టి మైదా పిండి అనేది వేసుకోవాలండి, అప్పుడు సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి, బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ లేకుండా కూడా పునుగులు అనేవి వేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఆనియన్స్ అనేవి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేసుకోవట్లేదు. అలాగే కొంచెం వాటర్ని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. అసలు వాటర్ అనేది అవసరం లేదండి, ఇడ్లీ పిండిలో ఉండే తడే సరిపోతుంది. ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం అనిపిస్తే కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. కొంచెం వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పునుగులు వచ్చే విధంగా పిండి కలుపుకోవాలి. పిండి అనేది ఎక్కువ లూజ్గా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటాయండి పునుగులు. సో పిండి కరెక్ట్గా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పునుగులు వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటే పునుగులు అనేవి బాగా రౌండ్గా వస్తాయండి, లేదంటే కొంచెం షేప్ అవుట్ అనేది అయిపోతాయి. సో పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఇలా పునుగులన్నీ కూడా వేసుకున్న తర్వాత పునుగుల్ని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పునుగులు అనేవి త్వరగా మాడిపోతాయండి, లోపల అనేది సరిగా ఉడకదు. అదే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పునుగులు అనేవి ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటే, అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పునుగులు అనేవి కరెక్ట్గా కాలుతాయి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అవుతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసేయాలి, అంతే అండి. ప్లేట్లోకి వేడిగా సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో ఇంకా అల్లం చట్నీతో పక్కన కొన్ని ఆనియన్స్ని పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి. స్ట్రీట్స్లో మనకి పునుగులు ఎలా అయితే దొరుకుతాయో అంతే టేస్ట్తో ఇంట్లోనే మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.